అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 12వ వచనం వరకు. మరియు మేము క్రీస్తు యేసు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలనే కానీ ఇతరుల వలనే కానీ మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనక మీ యందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములను కూడా మీకు చుట్టుకు సిద్ధపడి ఉంటిమి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతుమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతి వారిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా మీలో ప్రతి వారి ఎడలను మేము నడుచుకుంటామని మీకు తెలియను. చదవండి వాక్య భాగంలో నుండి ఈ రాత్రికాల సమయంలో కొన్ని విషయాలు, దేవుని మాటలు చాలా క్లుప్తంగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి దేవుని వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన ఈ పత్రికలో ఒక ఇద్దరు వ్యక్తుల గురించి ప్రాముఖ్యంగా రాయటం జరుగుతూ వచ్చింది. దేవుని గుణగణాలను ఎరిగిన వాడుగా, దేవుని లక్షణాలన్నింటినీ ఎరిగిన వాడుగా, దేవుని యొక్క కుమారుడిగా యేసుక్రీస్తుని అనుసరించువాడుగా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకునడి అని ఒక మంచి సందేశాన్ని క్రైస్తవ లోకానికి అందించిన వాడుగా అపోస్తలుడైన పౌలు కలిగి ఉన్న ఆయన వ్యక్తిత్వాన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యంలో నుండి జాగ్రత్తగా నేర్చుకుందండి. దేవునికి రెండు పార్శ్వాలు మనకు కనిపిస్తాయి. జాగ్రత్తగా వినండి. రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా ఆయా ఇద్దరు వ్యక్తులు ఎవరు అని మనం 6వ వచనం నుండి 12వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి తల్లి, మరొక వ్యక్తి తండ్రి. సో తల్లి ఎలా ఉండాలో, తండ్రి ఎలా ఉండాలో ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 7వ వచనంలో స్తన్యమిచ్చు తల్లి అని కనిపిస్తూ ఉంది. 12వ వచనంలో తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకునే రీతిగా అని కనిపిస్తూ ఉంది. ఇక్కడ తండ్రిని గురించి, తల్లిని గురించి అపోస్తలుడైన పౌలు ఆయన సొంత అనుభవంలో నుండి సాక్ష్యం చెప్తూ రాస్తున్న మాటలు ఇవి. ఆయన ఏమని చెప్తున్నాడు అనంటే, నేను దేవునిలో రెండు పార్శ్వాలు చూశాను. దేవుడు నాకు తల్లిగా కనిపిస్తున్నాడు, అదే దేవుడు నాకు తండ్రిగా కనిపిస్తున్నాడు. దేవుడు తండ్రిగా, తల్లిగా రెండు పార్శ్వాల్లో టూ సైడెడ్, రెండు వైపులా నాకు కనిపిస్తున్న దేవుణ్ణి నేను వెంబడించేవాడుగా నాలో కూడా తల్లిని తండ్రిని చూపించాలి అని ఆశపడుతున్నాను అని మాటలు రాస్తా ఉన్నాడు. నేను అలా చెప్తా, చాలామంది తల్లులు ఇక్కడ ఉన్నారు, వారు తండ్రి ప్రేమను చూపించలేరు. చాలామంది తండ్రులు, పురుషులు ఇక్కడ ఉన్నారు, వారు తల్లి ప్రేమను చూపించలేరు. రక్షించబడిన ఏ తండ్రి అయినా, రక్షించబడిన ఏ తల్లి అయినా రెండు ప్రేమలు చూపించాలి. మనం ఒకవేళ స్త్రీలైతే స్త్రీల ప్రేమ, తల్లి ప్రేమను చూపించాలి, అదే సందర్భంలో తండ్రి ప్రేమను కూడా చూపించాలి. ఒకవేళ మనం పురుషులమైతే మనము తండ్రి ప్రేమను చూపించాలి, అదే సమయంలో తల్లి ప్రేమను కూడా పురుషుడు చూపించాలి. ఇది దేవుడి దగ్గర నుండి అపోస్తలుడైన పౌలు నేర్చుకొని చెప్తున్న మాటలు. నేను తల్లిలాగా కనిపిస్తున్న సంఘానికి, నా ఆత్మీయ పిల్లలకు, అదే సమయంలో నేను తండ్రిలాగా కనిపిస్తున్నా నా ఆత్మీయ కుమారులకి, కుమార్తెలకి. ఈరోజు కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరము, క్రైస్తవ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరం, విశ్వాస సంబంధమైన మనము మన పిల్లలకు, ఆత్మీయ పిల్లలే కానీ లేదంటే శారీరక సంబంధమైన పిల్లలకే కానీ దేవుడు కోరుకున్న విధానాల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే టూ సైడెడ్ హార్ట్ అంటాం. అంటే రెండు పార్శ్వాలు కలిగిన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. తల్లి పార్శ్వాన్ని చూపించాలి, తండ్రి పార్శ్వాన్ని కూడా చూపించాలి. ఒకవేళ మీరు తల్లులైతే తండ్రి పార్శ్వాన్ని కూడా
మీరు చూపించేవారిగా ఉండాలి. ఒకవేళ తండ్రులైతే తల్లి పార్శ్వమును కూడా చూపించేవారిగా ఉండాలి. కాబట్టి వీళ్ళిరువురిని మిక్స్ చేస్తూ అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేసి ఒక 7 మాటలు ఈ 6వ వచనం నుండి 12వ వచనం వరకు మీకు జ్ఞాపకం చేసి నేను నాకున్న సమయాన్ని త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సో నెంబర్ 1, మొదటిది, దేవుడు మనకి బిడ్డలను ఎందుకు ఇచ్చాడు, పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు, కుమారులు కానీ కుమార్తెలను కానీ దేవుడు మనకు సంతానాన్ని ఎందుకు కలగజేశాడు? అది భౌతికమైన సంతానమే కానీ ఆధ్యాత్మికమైన సంతానమే కానీ ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేస్తే 6వ వచనంలో చాలా అద్భుతంగా రాయబడింది. చూడండి, నేను చదువుతున్నా. మేము క్రీస్తు యేసు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలన కానీ సమర్థులమై ఉన్నను. జాగ్రత్తగా ఉండండి. సో నెంబర్ 1, దేవుడు మనకి ఏమిచ్చాడు పిల్లల మీద అని అంటే అధికారాన్ని ఇచ్చాడు, అథారిటీని ఇచ్చాడు. దేవుడు మనకి పిల్లల్ని అనుగ్రహిస్తూ పిల్లల మీద సంపూర్ణ బాధ్యత, సంపూర్ణమైన అధికారము, సంపూర్ణమైన ఆధిపత్యము దేవుడు మనకిచ్చాడు. అలా అని అధికారాన్ని చూపించడానికి దేవుడు ఇవ్వాల. జాగ్రత్తగా వినండి. అధికారం సంపూర్ణంగా మనకి ఇవ్వబడినా అధికారాన్ని ప్రదర్శించడానికి దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వలేదు. చాలా సందర్భాల్లో నేను చాలామంది తల్లుల్ని తండ్రులను చూస్తూ ఉంటా. ప్రత్యేకంగా తల్లులను చూస్తున్నప్పుడు వాళ్ళు పిల్లలు చచ్చిపోతున్నారు అన్నట్టు కూడా చూడకుండా భలే కొడతారండి కర్ర తీసుకొని. అసలు ఎంత అంటే అప్పుడప్పుడు నేను ఎప్పుడన్నా మధ్యలో కొన్ని సందర్భాలు ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఆగండమ్మంటే వాళ్ళు ఏం చెప్తారంటే, నా పిల్లోడు నా ఇష్టం. నీ పిల్లోడు నీ ఇష్టమా? దేవుడు నీకు అధికారం ఇచ్చిండా? అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తుందంటే, మేము అపోస్తలులమైనను దేవుడే మమ్మల్ని పంపించిన, దేవుడే మమ్మల్ని సువార్త కొరకు మీ దగ్గర పంపించిన, మాకు అపోస్తలత్వం అనే అధికారం ఉన్నా లేదు, మీరు మిమ్మల్ని కన్నాం కాబట్టి మాకు సంపూర్ణమైన అధికారం ఉన్నా అధికారాన్ని మేము ప్రదర్శించట్లా. తండ్రులుగా ఉన్న ఈ అధికారాన్ని ఎక్కువగా ప్రదర్శించే వాళ్ళు తండ్రులు. వారికి నేను చెప్పే మాట ఏంటి అంటే, పిల్లల మీద పెత్తనం, బాధ్యత, పిల్లల మీద అధికారం, పిల్లల మీద రుబాబు చేయటం దేవుడు మనకి ఇవ్వాల. ఆ వచనాలు మరలా కింద చదవండి. అధికారము చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలన కానీ ఇతరుల వలన కానీ మనుషుల వలన కలుగు ఘనత మేము కోరలేదు. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటిమి. ఈ మాటను మనం ఆలోచన చేస్తే జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి అని అంటే, దేవుడు 3 అధికారాలు మనకిచ్చాడు. సమయం లేదు కానీ, సమయం సరిపోదు కానీ ఊరకనే మీకు జ్ఞాపకం చేస్తాం. మొట్టమొదటిది, దేవుడు ఎందుకు అధికారం ఇచ్చాడు మనకి, దేవుడు మన పిల్లల మీద మనకు ఎందుకు అధికారం ఇచ్చాడు అని అంటే, చక్కగా పెంచి ప్రభువుకి అప్పగించడానికి అధికారం ఇచ్చాడు. ఎవరికి అప్పగించడానికి? ఈరోజు అధికారం దేనికి మనం ఉపయోగిస్తున్నాము అని అంటే, చాలా వాటికి అప్పగిస్తూ ఉన్నాం. లోకానికి అప్పగిచ్చేస్తూ ఉన్నాం, శరీరానికి అప్పగిచ్చేస్తూ ఉన్నాం, పాపానికి అప్పగిచ్చేస్తూ ఉన్నాం. నేనంటాను, పిల్లలు పాడైపోవటానికి తల్లిదండ్రులే కారణం, పిల్లలు బాగుపడటానికి కూడా తల్లిదండ్రులే కారణం. పిల్లలు ఎక్కువగా ఫస్ట్ చూసేది స్తన్యమిచ్చు తల్లి అని రాయబడింది కదా. సో దగ్గర ఉండి నేర్చుకునేది ఎవరి దగ్గర నుండి అని అంటే, తల్లి దగ్గర నుండే. మనం సామాన్యంగా లోకంలో ఉన్న సామెత బైబిల్లో కూడా రాయబడతా వచ్చింది, తల్లి ఎట్టిదో చెప్పండి బిడ్డదియు అట్టిదే. తల్లి ఏం చేస్తుందో బిడ్డ కూడా అదే చూసి నేర్చుకుంటూ ఉంటుంది. అధికారం దేనికి ఇవ్వబడింది అని అంటే, మన పిల్లలను మన కోసం కాదు, మోషేని పెంచినట్లుగా దేవుని కోసం పెంచడానికి అధికారం ఇవ్వబడింది. రిటర్న్ గిఫ్ట్ ప్రభువుకి ఇవ్వటానికి, మన పిల్లల్ని యోగ్యమైన రీతిలో ఇవ్వటానికి దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఈ అధికారం దేవునికి మరలా మనల్ని పిల్లల్ని అప్పగించడం మాత్రమే కాదు, ఆ అధికారాన్ని మనం ఎలాగో సద్వినియోగం చేసుకుంటున్నామో దుర్వినియోగం చేసుకుంటున్నామో పరీక్షించడానికి కూడా అధికారం ఉంది, అధికారం ఇవ్వబడింది. నేను ఇలా చెప్తా, ఎవరన్నా ఒక వ్యక్తిత్వాన్ని ఎప్పుడైనా మనం చెక్ చేయాలి, తెలుసుకోవాలి అంటే వానికి ఏదో ఒక అధికారం ఇచ్చి చూడాలి. వానికి ఏదో ఒక అధికారం ఇచ్చితే వాడు ఎలాంటి వాడో బయటపడిపోతుంది. ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. వాడికి ఏదో ఒక పదవో, ఏదో ఒక అధికారమో, ఏదో ఒక
ఆధిపత్యమో ఇస్తే వాడు తన పట్ల అప్పగింపబడిన పని పట్ల, అప్పగింపబడిన బాధ్యతల పట్ల, అధికారం పట్ల ఎలాగూ ప్రవర్తిస్తున్నాడో ఆ విషయాలు మనకి అర్థమవుతుంది. రెండోది, దేవునికి ఇవ్వటమే మాత్రంగానికే కాదు, నీకు అప్పగించిన అధికారం నిన్ను ఒక రోజున దేవుని ఎదుట నిలవబెడుతుంది. నీ బిడ్డలను బట్టి, వారిని పెంచిన విధానాన్ని బట్టి దేవుడు ఎదుట నిన్ను ఖచ్చితంగా నిలబెడుతుంది. అమ్రాము యొకేబేదుని అడిగితే 3 పిల్లలను అద్భుతంగా పెంచాము, 3 పిల్లలను బట్టి దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని ప్రజలుగా వాళ్ళు తల్లిదండ్రులుగా నిలబడగలరు. కొంచెం జాగ్రత్తగా మన అధికారము దేవుడు ఒకరోజు పరీక్షిస్తాడు. కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా మన పిల్లల మీద ఆధిపత్యం చేయడానికి దేవుడు మనకి బిడ్డలను ఇవ్వలేదు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పెంచడానికి దేవుడు మనకి ఆ అధికార బాధ్యతలు అప్పగించాడు అన్న సత్యాన్ని ఈ రాత్రి చక్కగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడవది, అధికారం ఎందుకు ఇవ్వబడతా వచ్చింది అనంటే, ఒకవేళ నువ్వు అధికారం చేయకపోతే నీ బిడ్డల మీద సాతాను అధికారం చేస్తుంది. రీప్లేస్మెంట్ వెంటనే ఎవరు అధికారం చేయిస్తారు చెప్పండి? నువ్వు అధికారం సరిగా చేయలేదు అనంటే, నువ్వు సరిగా పెంచలేదు అనంటే ఎవరు పెంపకంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు చెప్పండి? సాతాను పెంపకంలోనికి వెళ్ళిపోతా ఉన్నాడు. ఈరోజు చాలా సందర్భాల్లో నీ అధికారాన్ని నువ్వు సరిగా వినియోగించగలవా అన్న మాట ఎంటలేదండి. పెద్దోడు అయిపోయిండు, యవనస్తుడు అయిపోయిండు అంటే నీ అధికారాన్ని నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు. ఇప్పుడు వాడు నీ చేతిలో లేడు, వాడు నీ అధికారం కింద లేడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒక శతాధిపతి వచ్చి చెప్తున్న మాట ఏంటంటే, దేవా, నీకున్నట్లు నాకు అధికారం ఉంది, నేను శతాధిపతిని, ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. ఆ అధికారం లోకంలో కలిసిపోకుండా, సాతానులో కలిసిపోకుండా, పాపంలో కలిసిపోకుండా బిడ్డలను మన స్వధీనంలో, మన అధీనంలో ఉంచుకోవటానికి దేవుడు తన అధికారాన్ని, అధికార ప్రతినిధులుగా దేవుడు మనకిచ్చాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తగా మనసులో జ్ఞాపకం పెట్టుకోండి. అధికారం ఇవ్వబడింది కానీ పెత్తనం చేయటానికి అధికారం ఇవ్వబడలేదు. అధికారము మనము దేని కొరకు దేవుడు అనుగ్రహించాడో ఆ బాధ్యతను నిర్వర్తించడానికి అధికారం ఇవ్వబడింది. ఇది కూడా ఎవరికి సంబంధించిన మాట అంటే, ఇది తండ్రికి సంబంధించిన మాట కాదు. ఎవరికి సంబంధించిన మాట? ఇది తల్లికి సంబంధించిన మాట. సంపూర్ణ అధికారం తల్లికి ఉంది. ఆ విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. అథారిటీ మాత్రమే కాదు, పిల్లల్ని ఇంకా ఎలాగూ మనం పెంచాలి తల్లిగా అనంటే, మనకి చాలా దగ్గరగా పెంచుకోవాలి. పిల్లల్ని ఎలా పెంచాలి? వెరీ నియర్, చాలా దగ్గరగా పెంచాలి. స్తన్యమిచ్చే తల్లి, ఆ మాటను చదువుతున్నా చూడండి 7వ వచనంలో, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య సాధువులమై ఉంటుమి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, వెరీ నియర్ టు మీ. స్తన్యము, పాలు అనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే డబ్బా పాలు కూడా ఇవ్వచ్చు. కానీ స్తన్యము అనేది రొమ్ము పాలు అని అర్థం. స్తన్యము అంటే ఏంటి చెప్పండి? ఈ పాలిండ్లు అని అర్థం. ఇది చాలా దగ్గరగా ఉంటుంది. మన పిల్లలు ఎప్పుడు మనకు దగ్గరగా ఉండాలి. మన పిల్లలు ఎప్పుడు మన హృదయానికి అత్యంత సమీపంగా పెంచాలి. కొంతమంది తల్లులు, తండ్రులు నేను చూస్తూ ఉంటా, చాలా పార్షియాలిటీ చూపిస్తూ ఉంటారు. పెద్దవాడిని బాగా చూస్తారు, రెండో వాడిని దూరంగా పెడతారు. అమ్మాయిల్ని బాగా చూస్తారు, అబ్బాయిల్ని దూరంగా పెడతారు. లేదంటే అబ్బాయిల్ని చాలా దగ్గరగా తీసుకుంటారు, అమ్మాయిలు మీరు వెళ్ళిపోయేవాళ్లే కదా అని అమ్మాయిలను పెట్టించుకోరు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అమ్మాయి అయినా కానీ, అబ్బాయి అయినా కానీ, కుమార్తె అయినా కానీ, కుమారుడే కానీ బిడ్డలు ఎక్కడ ఉండాలి చెప్పండి? మనకి స్తన్యమిచ్చు తల్లి అంటే చాలా దగ్గరగా, హృదయానికి అత్యంత సమీపంగా ఉంచుకునేది అన్న మాటను మనం ఆలోచన చేయాలి. రెండోది, దగ్గరకు మాత్రమే కాదు, స్తన్యము ఒడిలో ఉన్నప్పుడు ఆ బిడ్డలకు మంచి వెచ్చదనము కూడా ఇవ్వబడతా ఉంటుంది. తల్లి ఒడిలోనే వెచ్చదనం, వామ్నెస్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో చాలా సందర్భాల్లో బిడ్డలు మనకి నానా రకాలైన ఇబ్బందులు, నానా రకాలైన మానసికమైన ఒత్తిళ్ళు, అనేక రకమైన టెన్షన్స్, పిల్లలు మానసిక ఒత్తిళ్ళు, ఆందోళనలు అవి తల్లి గ్రహించాలి. ఎందుకు బాధపడుతుందో, ఎక్కడ బాధపడుతుందో, ఏ విషయంలో నొచ్చుకుంటుందో. చాలా సందర్భాల్లో తల్లులు హార్ష్గా బిహేవ్ చేస్తారు. ఇంతే, దీనికన్నా ఏం చేయటానికి లేదు. వామ్నెస్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? నేను చెప్పే మాట ఏంటంటే, ఇది కేవలం స్త్రీల గురించి చెప్పట్లా, పురుషులకు కూడా చెప్తున్నా. మనము 2 ఫేసెట్స్ కలిగి ఉండాలి. మనము మన పిల్లల్ని తల్లికి స్తన్యం ఇవ్వటం కాదు. ఇక్కడ పౌలు అంటుండే, నేను స్తన్యం ఇస్తున్నాను, అంత దగ్గరగా తీసుకుంటున్నాను, వాళ్ళకి కావలసిన వెచ్చదానాన్ని నేను ఇస్తా ఉన్నా.
అనేక మానసిక ఆందోళనలు కృంగిపోయిన వేళల్లో నిర్లక్ష్యపు చేయకుండా, నిర్లిప్తతను చూపించకుండా నేను చాలా జాగ్రత్తగా దగ్గరగా తీసుకొని వారిని రగిలిస్తూ ఉన్నా, అన్ని విషయాల్లో వామప్ చేస్తూ ఉన్నా. ఈ మాటను కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మూడోది, గారవించినట్లుగా. గారవించటం అంటే గారాబం చేయటం అని కాదు. గారవించటం అంటే టేక్ కేర్ చేయటం, శ్రద్ధ వహించటం. పిల్లల పట్ల ఎలా ఉండాలి తల్లి అని అంటే సమీపంగా ఉండాలి. నిమిచ్చే తల్లిగా మనము మన పిల్లల్ని అత్యంత సమీపంగా హృదయానికి దగ్గరగా ఉంచాలి. రెండోది, మన పిల్లలు స్తన్యమిచ్చే తల్లి ఒళ్ళో ఉన్నంతసేపు మంచి వామ్నెస్ ఉంటుంది. ఇక ఎటువంటి రోగాల బారి కానీ ఎటువంటి ఆందోళన బారి కానీ లేకుండా నేను తల్లి రెక్కల చాటునున్నా నాకేం భయం లేదు అన్న భరోసాన్ని, ధైర్యాన్ని మనం ఇచ్చే వారంగా ఉండాలి. తల్లి గారవించినట్లుగా అంటే మంచి శ్రద్ధను, మంచి కేరింగ్ని మనం తీసుకోవాలి. అంత మాత్రమే కాదు, లాస్ట్లో మరొక మాట రాయబడింది, గారవించినట్లుగా మేము సాధువులమై ఉంటిమి. ఆ వచనాల్లో కొంచెం చింతగా ఆలోచన చేస్తే పుట్టినోట్లో రాయబడింది మేము ఎలా ఉన్నామంటే చెప్పండి, శిష్యులమై ఉంటిమి. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తల్లులే కానీ, తండ్రులే కానీ, ప్రొఫెషనల్సే కానీ, అపోస్తులే కానీ, మాకు అధికారం ఉన్నా కానీ, ఇన్ని గొప్ప గొప్ప తలాంతులు ఉన్నా కానీ అక్కడ చాలా మాటలు రాయబడతా ఉన్నాయి. మీ వల్లనే కానీ, ఇతరుల వల్లనే కానీ, మనుషుల వల్లనే కానీ ఘనత మేము ఉండలేదు, మాకు అపోస్తులమని గర్వించట్లేదు, అధికారం ఉందని ఏమి. పిల్లల దగ్గర పిల్లల్లాగా ఉండటం నేర్చుకోవాలి. పిల్లల దగ్గర ఎలా ఉండాలి చెప్పండి? తండ్రులైనా సరే ఎంత బిజీగా ఉన్నా కుమారుడి దగ్గరికి, కుమార్తె దగ్గరికి వచ్చేగల సాధువులమై ఉంటిమి అన్నదానికన్నా నాకు కింద పిల్లలమై ఉంటిమి, శిష్యులమై ఉంటిమి. వారు ఎలా బిహేవ్ చేయాలో మనం నేర్పించాలంటే మనం కూడా అలాగే ఉండాలి. వాళ్ళు సేమ్ ఏజ్ వాళ్ళతో చాలా దగ్గరగా క్లోజ్గా ఉండటానికి ఇష్టపడతా ఉంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరన్నా చిన్నపిల్లలు ఈ మీటింగ్లోకి వస్తే వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. మన దగ్గర పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటారు, అలాగా కూర్చోరు. మనం పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఆ స్థాయికి దిగి పెంచాలి. అక్కడ నుంచి వాళ్ళు మన దగ్గరకు వచ్చే స్థాయికి తండ్రులు తల్లులు కిందకి దిగి పెంచాలి. ఈ మాట మొత్తం ఒక మాటలో మనం చెప్పాలంటే వెరీ నియర్, మనము పిల్లలకి అత్యంత సమీపంగా ఉండాలి. తండ్రి అయిన దేవుడు కానీ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కానీ, మన మధ్య సంచరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనకు అత్యంత సమీపంగా ఉండేవాడు. మన నుండి దూరంగా వెళ్ళేవాడు ఒక్కడు కూడా లేనేలేడు తత్వంలో. జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను మీతోనూ, మీలోనూ, మీ పైన, మీ చుట్టూ, మీ వెనక ముందు ఆవరించి ఉంటాను. పిల్లలకి తండ్రి తప్ప, తల్లి తప్ప ఎవరు ఆవరించుంటారు, ఎవరు అత్యంత సమీపంగా ఉంటారు అని అంటే తండ్రిదే బాధ్యత, తల్లిదే బాధ్యత. మనమే చుట్టూ ఆవరించి ఉండాలి. పిల్లల చుట్టూ మనం ఉండటానికి ప్రయత్నం చేయాలి. నీకు వాళ్ళు మరణించేంత వరకు ఆ బాధ్యత నీదే అన్న సత్యాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాలి. మొదటిది, దేవుడు అధికారం ఇచ్చిండు, దుర్వినియోగం చేయొద్దు. రెండోది, దేవుడు నీ కడుపులో నుంచి ఇచ్చాడు, నీకు అత్యంత సమీపంగా నీ హృదయానికి దగ్గరగా హత్తుకొని ఉండటానికి ప్రయత్నం చేయం. అది రెండో విషయం. దాని మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మరలా అదే వచనం, 8వ వచనం చదువుతున్నా చూడండి. 8వ వచనం, మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేష అపేక్ష కలిగిన వారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములు కూడా మీకు చుట్టుకు సిద్ధపడి ఉంటిమి. ఈ రాత్రి కొంచెం జాగ్రత్తగా వినండి. మొదటిది ఏమని చెప్పాను? దేవుడు మనకి అధికారం ఇచ్చాడు, దాన్ని ఏం చేయకూడదు, మనం దుర్వినియోగం చేయకూడదు. అధికారాన్ని చక్కగా దేవుడు ఒక రోజున మన బిడ్డలను బట్టి మనల్ని ఆయన తీర్పులోనికి తీసుకొని వచ్చేవాడు. రెండోది, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనకు గర్భమునిచ్చిన వారిని మనం చనిపోయేంత వరకు హృదయంలో మోయాలి, అంత దగ్గరగా బిడ్డలను ఉంచుకోవాలి అన్న సత్యాన్ని నేర్చుకోవాలి. మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు బిడ్డలు మనకు ఎందుకు ఇచ్చాడంటే ఆ బిడ్డలకు మనం సువార్తను షేర్ చేయడానికి ఇవ్వబడింది. బిడ్డలు ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఏంటి ఆ విషయం అంటే 8వ వచనంలో, మేము మీ యందు విశేష ఆపేక్ష గలవారమై దేవుని సువార్తను మీకు ప్రకటించుచున్నాము, వాటిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. మొట్టమొదటిది, ఇక్కడ 2 విషయాలు త్వరగా చెప్పేస్తాం. మూడో విషయం ఏంటి అనంటే సువార్తను షేర్ చేయడానికి ఇవ్వబడింది పిల్లలు. 4వది, మన ప్రాణాలు కూడా ఇవ్వటానికి మనం సిద్ధపడాలి. ఈ 2 షేర్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని మనం ఇవ్వకుండా, దేవుని వాక్యాన్ని మన పిల్లలకు షేర్ చేయకుండా, సువార్తను షేర్ చేయకుండా, సువార్త అంటే ఒకటే, సువార్త అంటే 4 పదాలతో రాయబడుతుంది. ఏంటి అంటే యేసుక్రీస్తు మరణము, ఆయన తర్వాత సమాధి చేయబడటం, ఆ తర్వాత పునరుద్ధారుడుగా లేపబడటం,
తిరిగి రానై ఉండటం. ఈ 4 మాటలు ఎవరికి నేర్పించాలి? మనం ఎవరికి చెప్పాలి చెప్పండి? మనము పాత నిబంధనలో ఇశ్రాయేలుకి చెప్పబడింది. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు, పడకలో ఉన్నప్పుడు, నడవడికల్లో ఉన్నప్పుడు నీవు ఈ విషయాలన్నీ నీ బిడ్డలకి ఏం చేయమన్నాడో నేర్పించమన్నాడు. ఇక్కడ ఇన్ని విషయాలన్నింటినీ కంక్లూడ్ చేసి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, మీ పిల్లలకు మీరు సువార్తను ఇవ్వటానికి, సువార్తను మీకు చుట్టూ సిద్ధపడి ఉండాలి. ఆ వచనం మరలా చదువుతున్నా చూడండి, 8వ వచనం. మీరు మాకు బహుప్రయులై ఉంటారు కనుక మీ అందు విశేష అపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రమే కాక మా ప్రాణములు కూడా మీకిచ్చుటకు, ఆ వచనం కొంచెం జాగ్రత్త, మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. దేన్ని చుట్టుకు అంటే మొదటిది సువార్తనిచ్చుటకు. దేన్ని ఇవ్వాలి మన పిల్లలకి చెప్పండి? దేవుని వాక్యాన్ని ఇవ్వాలి, సువార్తను ఇవ్వాలి, ప్రభువును పరిచయం చేయాలి, ప్రార్థనను పరిచయం చేయాలి, వాక్య ధ్యానాన్ని పరిచయం చేయాలి, సేవకులను పరిచయం చేయాలి, సువార్తను ప్రకటించడాన్ని పరిచయం చేయాలి, సువార్త కొరకు ధనాన్ని వ్యయపరచడానికి నేర్పించాలి. ఇది ఇప్పుడు నేర్చుకుంటే పెద్దోడైన తర్వాత ఇది చేయగలడు. మనము పాస్టర్ గారు వస్తే వచ్చిన వెంటనే వందనాలు చెప్పడం పిల్లలకు నేర్పిస్తే వాళ్ళు ఎక్కడున్నా వందనాలు చెప్తారు. మీరే వందనాలు చెప్పరు, మీ పిల్లలు ఏం చెప్తారు? ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరన్నా నాకు వందనాలు చెప్పారా? మిమ్మల్ని ఇలా అడిగితే మీకు మొహం సిగ్గుపోయిద్ది, కానీ ఎప్పుడన్నా కనపడటంతోనే వందనాలు అయ్యగారు అంటారా? సమస్య లేదు. మేము చెప్పాలి మీకు రివర్స్లో వందనాలండి అని. మొత్తానికి ఏమి నేర్పించాలి మన పిల్లలకి? చెప్పండి. సేవకుడు అంటే ఏంటో, సేవ అంటే ఏంటో, సువార్త అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో, యేసుక్రీస్తు అంటే ఏంటో, మందిరం అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, ఇదంతా ఒక మాటలో చెప్పాలంటే దేవుని వాక్యాన్ని వాళ్ళకి ఇవ్వటానికి సిద్ధపడాలి. మన ఆస్తులు ఇవ్వటానికి సిద్ధపడాల్సిన అవసరం లేదు. ముందేమి ఇవ్వాలి చెప్పండి? దేవుణ్ణి ఇవ్వాలి, దేవుణ్ణి పరిచయం చేయాలి. సువార్తను మీకు చుట్టుకు మేము సిద్ధపడి ఉంటుంది. ఓ తండ్రులారా, తల్లులారా, జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. మీకు అధికారం ఇవ్వబడతా ఉంది, దుర్వినియోగం చేయొద్దు. రెండోది, మీకు మీ కడుపును పుట్టడానికి దేవుడు సాయం చేశారు, వాళ్ళని హృదయానికి హత్తుకునేటట్లు జీవితాంతం భరించండి, ఇంకంతే, తప్పదు. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్నిటికన్నా శ్రేష్టమైంది వాళ్ళకి ఇవ్వాలి. ఏంటి ఆ శ్రేష్టమైందంటే దేవుని సువార్తని చుట్టుకు మేము సిద్ధపడి ఉంటాం. నాలుగోది మనం ఆలోచన చేస్తే దేవుని సువార్త తర్వాత ఇంకా బిగ్గెస్ట్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమన్నా ఉందంటే మన ప్రాణాలు ఇవ్వటానికి కూడా సిద్ధపడాలి. పిల్లలకి ఏమి ఇవ్వగలగాలి మనం? ఈరోజు పిల్లల దగ్గర నుంచి ప్రాణాలు తోడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు అలాంటి దానివి, నువ్వు అలాంటి వాడివి, నువ్వు నా కడుపును పుట్టకపోతే బాగుండు, అది ఇది. మరి ఆ స్థాయిలో కాకుండా నా ప్రాణాన్ని ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నా, నువ్వు ఎంత దుర్మార్గుడువైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని పిల్లలకి, మనం కన్న పిల్లలకి ఆత్మలో కానీ శారీరకంగా కానీ బిడ్డలకు మనం ఏమన్నా ప్రాణాలు ఇవ్వటానికి తెగించే వారంగా సిద్ధంగా ఉన్నామా అంటే కొద్దిగా కష్టమే. నా మాట అర్థమవుతుంది ఇక్కడ. సో రమేష్ని యేసులేదని ప్రేమించి సుమారుగా 10 సంవత్సరాల తర్వాత గర్భాన్ని తెచ్చి దేవుడు వారికి ఇచ్చిన బిడ్డల పట్ల దేవుడి ప్రణాళిక వేరుగా ఉంది. ఒక్కొక్కరి పట్ల యూనిక్గా ఒక ప్రత్యేకమైన విధానంలో దేవుని ప్రణాళిక ఉంటా ఉంటుంది. దేవుని కొరకు దేవుని సువార్తనిచ్చే వారంగా ఉండాలి. శారీరకంగా మన ప్రాణాలను కూడా అవసరమైనప్పుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. ఇవి 4 విషయాలు. మొదటిది ఏమని చెప్పానండి? అందరూ చెప్పండి. మనకి అధికారం ఇవ్వబడతా వచ్చింది, దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. రెండోది, తల్లిదండ్రులుగా మనకిచ్చిన మరొక బాధ్యత ఏంటంటే పిల్లల్ని అత్యంత సమీపంగా మనం దగ్గరగా ఉంచుకోవాలి. వారికి కావాల్సిన నీడ్స్ అన్నిటిని మనమే తీర్చాలి. మంచి వాముని ఇవ్వాలి, మంచి వేడిని, వెచ్చదనాన్ని ఇవ్వాలి, మంచి శ్రద్ధ వహించాలి, గారవించాలి. నాలుగోది, వాళ్ళ దగ్గర శిష్యులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మూడో విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనము సువార్తను వారికి ఇవ్వటానికి సిద్ధపడాలి. నాలుగోది, మన ప్రాణాలను వారికి ఇవ్వటానికి సిద్ధపడాలి. ఐదో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి మరలా 9వ వచనంలో వారికి ఏమి ఇవ్వబడతా ఉందో కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది ఎవరి గురించి అని చెప్తున్నాను? 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఎవరి గురించి ఇది అంటే తల్లుల గురించి. 12వ వచనం ఒకటి మాత్రమే తండ్రిని గురించి. తల్లులు ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే 9వ వచనం, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకంగా ఉంది కదా. మేము మీలో ఎవ్వనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనం చేయొచ్చు మీకు దేవుని సువార్తను ప్రకటించితిమి. సో 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. తండ్రి స్థానంలో ఉన్న, తల్లి స్థానంలో ఉన్న ఇద్దరం 2 ఫ్యాసెట్స్లో 2 గుణగణాలు కలిగిన వారంగా మనం చేయాల్సిన పని ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి,
శ్రమ చేయాలి. తల్లులారా ఏం చేయాలి? మనం ఖచ్చితంగా కష్టపడాలి. ఎంత కష్టపడాలి అని అంటే అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు, మీలో ఎవ్వనికి భారముగా ఉండకూడదు అని. నేను అంటాను, తల్లిదండ్రులు పిల్లలకి భారమా అంటే భారంగా ఉండకూడదన్న భావన తల్లిదండ్రులకు ఉండాలి. మీరు మాకు భారంగా ఉన్నారు అని ఎప్పుడు పిల్లలు మనల్ని అసహించుకునేటట్లుగా కనిపించకూడదు. ఇంకా అపోస్తలుడైన పౌలు అడిగితే ఎలా కష్టపడ్డంట ఏమని రాయబడింది? 9వ వచనం మధ్య భాగంలో భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు, అంటే రాత్రింబగళ్ళు అంటే పగలు చెప్పండి నైట్ కూడా. వీళ్ళు పగలు పనిచేసి నైట్ పండుకునేవాళ్ళు కాదు. తల్లి కానీ తండ్రి కానీ బాధ్యత ఏంటంటే బిడ్డల పట్ల నువ్వు 24 hours పిల్లల కోసం కష్టపడాల్సిందే. మార్నింగ్ కష్టపడాల్సిందే, ఈవినింగ్ కష్టపడాల్సిందే, డే టైం కష్టపడాల్సిందే, నైట్ టైం కష్టపడాల్సిందే. ఇది అపోస్తలుడైన పౌలు ఆత్మ సంబంధమైన తల్లిగా అక్కడున్న సంఘానికి నేర్పిస్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మల్ని చాలా ప్రేమించాను, విశేష అపేక్ష కలిగిన వాడుగా ఉన్నాను, మీరు నాకు ప్రియులుగా ఉంటురి. తండ్రిగా నేను, తల్లిగా నేనేం చేస్తున్నానంటే రేయింబగుళ్ళు పనిచేస్తున్నా. గంట పని చేసేకల్లా వాడి మీద, కుమారుడి మీద, అత్త ఏమైనా తిరిగితే పిల్లల మీద వాళ్ళ మీద సట్లు విసిరేయటం, తపాళ్ళు విసిరేయటం నేను చాలామందిని చూశాను. ఇంకా నయ్యం పోతా నన్ను నా మీద విసిరేయట్లే, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని. దాన్ని బట్టి అప్పుడప్పుడు నేను సంతోషిస్తూ ఉంటాం. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏం చేయాలంట? రాత్రింబగళ్ళు కష్టపడాలి. ఆ కష్టపడటం కూడా పిల్లలకి నేను కష్టపడుతున్నా అని చెప్పొద్దు మీరు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు మేము ఇంత కష్టం చేసినాం, ఇంత కష్టపడ్డాం, మేము ఎరగదీసినాం, కింద పడేసినాం, తగలబెట్టినాం అని అనొద్దు. మీది బాధ్యత అంతే. ఇంకా రాత్రింబగళ్ళు ఏం చేయాలి? తల్లి కానీ తండ్రి కానీ చెప్పండి ఏం చేయాలి అని రాయబడిందంటే భారముగా ఉండకూడదని, మీలో మేము ఎవ్వనికి భారంగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టం చేసి జీవనము చేయొచ్చు దేవునికి, మీకు దేవుని సువార్తను ప్రకటించుటూ. రాత్రింబగళ్ళు కష్టం చేశారంట, జీవనము కూడా చేశారు. ఈ మాటలు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే తల్లిదండ్రులుగా మంచి హార్డ్ వర్క్ మనం చేయాలి. 24 hours బిడ్డల కొరకు ప్రయాసపడాల్సిందే. కానీ మన వాళ్ళంతా విచిత్రం ఏంటంటే, కడుపున బిడ్డలు పుట్టిన బిడ్డలు ఉన్నా కూడా మీరు ఏమనుకోరుగా, ఇటు పక్క ఆడవాళ్ళు అయితేనేమో వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర పుట్టింటి వాళ్ళకి కష్టపడతా ఉంటారు, ఇటు పక్క అయ్యగారు అయితేనేమో వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు కష్టపడతా ఉంటారు. మరి పుట్టిన బిడ్డల పరిస్థితి ఏంటి? వీడు ఎడిపోయినా ఏం బాధలా. కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ చందాపురంలో, వాక్యం వినే వాళ్ళలో ఉన్నారు గట్టిగా. కానీ ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈరోజు పురుషులు కష్టపడరు ఎక్కువ, వాళ్ళకి ఒకటే పని ఉంటుంది. ఏంటి అని అంటే డ్యూటీ చేయటం, తినటం, పడుకోవటం. అదే అమ్మలకి ఏముంటుందంటే, స్త్రీలకి, తల్లులకి ఏముంటుందంటే, వాళ్ళు ఉద్యోగస్తులైనా సరే పొద్దున్నే వాళ్ళే భోజనం వండాలి, వాళ్ళే ఉద్యోగానికి వెళ్ళాలి, సాయంత్రం వచ్చి మళ్ళీ వాళ్ళే వండాలి, వాళ్ళే చేయాలి. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పౌలు అన్న మాటలో ఎక్కడ మనం సందేహించాల్సిన అవసరం లేదు. రాత్రింబగళ్ళు మనం ఏం చేయాలి? కష్టపడాలి. ఈ రోజుల్లో కష్టపడకుండా కోడళ్ళు వస్తే అత్తలో కష్టపెడుతున్నారు వీళ్ళు. వాళ్ళు కూడా బాగా సుఖమరిగి వాళ్ళ ఇంట్లో పుట్టింట్లోనో ఏం ఉండదు అక్కడ. కానీ అక్కడ అత్తగారి ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత 7 గంటలు లెగుస్తారు. వీళ్ళని కారం తీసుకొని కొట్టాలనిపించింది, కానీ మరి నాకు ఇంకా కోడలు లేరుగా, దేవుడికి స్తోత్రం, అలాంటి అవకాశం లేకుండా చేసిండు. అందును బట్టి ప్రభు ఎంతగానో స్తుతిస్తున్నా. జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడైనా సరే రాత్రింబగళ్ళు కష్టపడడం ఉంది. అత్తలు పని చేస్తున్నారులే అని నైట్ అంతా నువ్వు పడుకోవటానికి లేదు. ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. సో మొత్తానికి 5వ లక్షణం ఏంటంటే, తండ్రులుగా, పురుషులంగా మేము కూడా నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే హార్డ్ వర్క్ చేయాలి. పిల్లల కోసం ఏం చేయాలి చెప్పండి? 24 hours 365 days హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇది 5వ లక్షణం. దాన్ని 6వ లక్షణాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి 10వ వచనం. మేము విశ్వాసులమైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగా ప్రవర్తించితుమో దానికి మీరు సాక్షులు, దేవుడు సాక్షి. సో 6వ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన పిల్లలకు మనమే రోల్ మోడల్. మన పిల్లలకి మనమే ఎలా ఉండాలి చెప్పండి? మాదిరిగా ఉండాలి. మన పిల్లల ముందు మీ భక్తిని ఎవరో సాక్ష్యం ఇవ్వక్కర్లా. మీ భక్తిని ఎవరు సాక్ష్యం ఇస్తారు తెలుసా? మీ పిల్లలే ఇస్తారు. మా నాన్నంత కోపిస్తు లేడండి, మా అమ్మంత చండాలం లేదంటే చాలు, ఎవడో
అయ్యగారో లేకపోతే ఎవరెవరో ఇవ్వాల్సిన పనిలేనే లేదు. పిల్లల ఎదుట ఏమని చెప్తుందంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, మేము మీ ఎదుట ఎంత భక్తిగాను. మీరు మీ పిల్లల ఎదుట భక్తిగా ఉన్నారా? అయ్యగారులు, అమ్మగారులు వింటున్నారా ఈ మాట? మీ పిల్లల ముందు మీ భక్తి స్థాయి ఎంత? మనల్ని చూసి, మన ప్రార్థన భక్తిని చూసి, మన వాక్యపట్టణపు భక్తిని చూసి, మన విశ్వాస భక్తిని చూసి, దేవునికి మనం ఇచ్చే సమర్పణ అర్పణల భక్తి చూసి పిల్లలు మెస్మరైజ్ అవ్వాలి, పిల్లలు ఆకర్షితులు అవ్వాలి. నా తండ్రి నా తల్లి ఇంత భక్తిపర్రాలు, ప్రార్థనాపర్రాలు, దేవునికి ఇవ్వటంలో ఎక్కడ వెనకాడదు, పొద్దున్నే లేపి మమ్మల్ని వాక్యం చదివిస్తుంది. ఈ భక్తి ఏమన్నా పిల్లల దగ్గర మనం ప్రదర్శిస్తున్నామా? కొంచెం జాగ్రత్త ఇవ్వనండి. రెండోది ఏమన్నా రాయబడింది, భక్తితో పాటు నీతిగాను. అప్పుడప్పుడు మనం నీతి తప్పిన వారంగా కనిపిస్తూ ఉంటాం. నీతి, రైచియస్నెస్, రైట్ విత్ గాడ్, రైట్ విత్ మెన్, మనుషులతోనూ దేవునితోనూ ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ అన్యాయం చేయటానికి, మోసం చేయటానికి, మా డాడీ ఏది చెప్తే అది ఖచ్చితం, అది రైట్, మా మమ్మీ ఏది చెప్తే అది రైట్ అన్న స్థాయి పిల్లలకు మనం అందించాలి. మా నాన్నలో కూడా చాలా తప్పులు ఉన్నాయండి, ఆయన కూడా చాలామందిని అన్యాయం చేసిండు, ఆయన కూడా చాలామందికి అనే మాట మన పిల్లల దగ్గర నుంచి మనం పొందకూడదు. ఆ మాట అర్థమవుతుందా? భక్తిగాను, రెండోది నీతిగాను, మూడోది అనింద్యముగాను. మన పిల్లలు మన మీద నింద వేయకూడదు. చాలా సింపుల్గా నిందేస్తారు, చాలా సింపుల్గా. అప్పుడప్పుడు మనం పాఠశాల చూపిస్తాం కదా, ఎక్కడో చోట పక్షపాతం. పెద్ద అమ్మాయి అయితే మంచిగా చూస్తాం, చిన్న అమ్మాయి అయితే అంత పెద్ద పట్టించుకోము. జ్యేష్ఠులకున్న గొప్పతనం కనిష్ఠులకు లేదని నా భావన. ఎందుకంటే మరి నేను చిన్నోడిని కదా, జ్యేష్ఠులే మొత్తం దోసేసుకుంటారు ఉన్నాయన్నీ, చివరికి మిగిలే. కానీ ఏమైనా అవసరమైతే అప్పులు పడ్డా, బాధ్యతలు పడ్డా కొట్టించుకోవాలన్నా మళ్ళీ పెద్దోళ్ళే, దానికి ఒప్పుకోవాలి. చిన్నపిల్లలకి మేమేం చేస్తాం, మాకు పెద్ద అన్నయ్యకి పెళ్ళైన తర్వాత మాకు పెళ్ళి అయ్యేంతవరకు బాధ్యతలన్నీ ఎవరి, చిన్నోడికి పెళ్ళైన దాకా పాపం వాళ్ళు మోసి ఇప్పటికే సగం అయిపోతారు చిన్నోడి పరిస్థితి. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ మాటలు దేవుని వాక్యంలో ఏమని రాయబడుతున్నా చూడండి. అనింద్యముగా, ఏ కుమారుడు ఏ కుమార్తె మమ్మ ఎలా చేసింది, మా నాన్న ఎలా చేశాడు, నాకు అన్యాయం చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అనే నింద నీ మీద వేశారంటే నీ పెంపకం ఫెయిల్ అంతే. నీ పెంపకం ఏమైపోయింది చెప్పండి? మా నాన్న సరిగ్గా పట్టించుకోలేదు అన్న చిన్న బ్లేమ్ నీ మీదకి వచ్చింది అని అంటే యు ఆర్ ఫెయిల్. సంఘం కన్నా ముందు కుటుంబం స్థాపించబడింది. ఏదైనా వనంలో దేవుడు సంఘాన్ని స్థాపించలేదు. దేన్ని స్థాపించని చెప్పండి? కుటుంబాన్ని స్థాపించిండు. కుటుంబంలో ఫెయిల్ అయితే సంఘంలో ఫెయిల్ అయినట్టే. అందుకే తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్తుడు, నువ్వు ఇంటిని సరిగా ఏలనేరకపోతే సంఘాన్ని ఏమి ఏలనేరతో. ఈ మాటను కొంచెం జాగ్రత్తగా, ఎన్ని మాటలు చెప్పారంటే, మొదటిది మనకు అధికారం ఇవ్వబడింది, దాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. రెండోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మన కడుపులోకి ఇచ్చాడు, మనల్ని ఎప్పుడూ హృదయంలోకి దగ్గరగా ఉంచుకోవాలి. దాని మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనం ఏం చేయాలి? పిల్లలకి దేవుణ్ణి పరిచయం చేయాలి, సువార్తను వారికి ఇవ్వటానికి. సువార్తను ఇచ్చుటకు నాకు ఇది భలే విచిత్రంగా అనిపించింది. సువార్తను ఇచ్చుటకు మేము సిద్ధపడి ఉన్నాం, మా ప్రాణాలు ఇచ్చుటకు, సువార్తను ప్రకటించడానికి అనలా. దేవుని మన పిల్లలకి ఏమి ఇవ్వాలంటే లెగసీగా సువార్తనే ఇవ్వాలి, ప్రభు వాక్యాన్నే వాళ్ళకి ఇవ్వాలి. అది వారసత్వం ఏంటి అని అంటే, వాక్యం వారసత్వం కన్నా ఇంకా గొప్ప వారసత్వాలు ఏమీ లేవు. మన ప్రాణాలు ఇవ్వటానికి నాలుగో మాటను మనం గ్రహించాలి. ఐదోది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏంటి చెప్పాను? ఐదోది మనం మంచి హార్డ్ వర్క్ని, కష్టపడే తత్వాన్ని, రాత్రింపగళ్ళు కష్టపడే తత్వాన్ని మనం ఉండాలి. దాన్ని ఆరోది మన కుటుంబానికి, మన పిల్లలకి మనమే మాదిరి, మనమే రోల్ మోడల్స్. వాళ్ళు భక్తిని కానీ, వాళ్ళు నీతిని కానీ, ఆనందంగా ఉండే పరిస్థితులు కానీ ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారంటే తల్లి దగ్గర నుండి, తండ్రి దగ్గర నుండి నేర్చుకుంటాం. ఇన్ని 6 మాటలు ఎవరి దగ్గర నుండి అంటే తల్లి దగ్గర నుండే. పురుషులైన మనం కూడా తల్లిలాగా వీటిలన్నింటినీ నేర్చుకొని బిడ్డల పట్ల మనం చూపించాలి. తండ్రి దగ్గర నుంచి ఒక్క లక్షణం మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని ముగించేస్తాను. 11-12 వచనాల్లో ఇది తండ్రిని గురించి చెప్పబడతా వచ్చింది. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వానిని, 3 మాటలు రాసుకోండి. తండ్రి చేయాల్సిన బాధ్యత ఏంటి అని అంటే, మొదటిది హెచ్చరించుచు, రెండోది ధైర్యపరచుచు, మూడోది సాక్ష్యం ఇచ్చుచు. ఇవి 3 ఎలా రాయబడిందంటే కంటిన్యూస్ టెన్స్లో రాయబడింది. అంటే మనం ఎప్పుడో హెచ్చరించను, ఎప్పుడో మనం ధైర్యపరచను, అయిపోయింది,
అని పాస్ట్ టెన్స్లో రాయబడాల. ఈ 3 ఎలా రాయబడుతుంది? హెచ్చరించుచు, రెండోది ధైర్యపరచుచు, మూడోది సాక్ష్యం ఇచ్చుచు. ఇవి 3 మన బిడ్డల పట్ల తండ్రిగా మనం కలిగి ఉండాలి. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే మనము మన బిడ్డల విషయంలో రోషము కలిగి ఉండాలి. డైరెక్ట్గా అక్కడ ఉన్న మాటనే మీకు జ్ఞాపకం చేస్తా. తల్లులంగా తండ్రులంగా మన పిల్లల్ని ఎప్పుడూ హెచ్చరించే వారంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? మన పిల్లల్ని హెచ్చరించే వారంగా ఉండాలి. హెచ్చరిక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే హెచ్చరిక తప్పిపోయిన వాడిని మరలా దేవుని దగ్గరికి తీసుకొని వస్తుంది. హెచ్చరిక ఏమైపోతుంది చెప్పండి? తప్పిపోయిన వాడు ఎవడన్నా ఉంటే మనం హెచ్చరించాలి, గద్దించాలి. అందుకే సొలొమోను భక్తుడు చాలాసార్లు రాస్తూ ఉంటాడు, బెత్తము వాడిన వాడు తన కుమారుడికి విరోధి, శత్రువు అని రాయబడతా ఉంది. కొట్టాల్సిన విషయాల్లో, గద్దించాల్సిన విషయాల్లో, హెచ్చరించాల్సిన విషయాల్లో ఇది తండ్రికి ఇవ్వడని బాధ్యత మాత్రమే కాదు, తల్లులు కూడా ఉండాలి. ఈ భాగాన్ని కొంచెం జాగ్రత్తగా మా పిల్లలు మాది ఎనరండి అబ్బాయిలకు చెప్పటం కాదు, భర్తలకు చెప్పటం కాదు, తండ్రులకు చెప్పటం కాదు. ఈ బాధ్యతను ఎవరు కూడా తీసుకోవాలి చెప్పండి? తల్లులు కూడా తీసుకోవాలి, హెచ్చరించడం చేయాలి. కొన్నిసార్లు మన పిల్లలు మనకు చెప్పుకోలేని మానసికమైన ఒత్తిడిలో కృంగిపోతూ ఉంటారు. వాళ్ళని ధైర్యపరచాల్సింది ఎవరు చెప్పండి? ఈరోజు మనల్నే ధైర్యపరచాలి. తండ్రులు తల్లులు ధైర్యపరచడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి తాగటం అలవాటు చేసుకున్నారు, డ్రగ్స్ అలవాటు చేసుకున్నారు, భయంకరమైన ఫ్రోనోగ్రఫీ అలవాటు చేసుకున్నారు. వీటిలో కృంగిపోయిన వాటిలో నుంచి నన్ను ఆదరించేవాడు ఎవడు అని బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. ఇది చేయాల్సింది ఎవరు అనంటే తండ్రో తల్లో చేయాలి. తండ్రో తల్లో అని అంటలేదు, తండ్రికి బాధ్యతలు ఉన్నాయి, తల్లికి కూడా ఈ బాధ్యతలు ఉన్నాయి. ధైర్యపరచాల్సింది నువ్వే. నువ్వు ధైర్యపరచకపోతే నీ బిడ్డలు ఎవరు ధైర్యపరుస్తారు? నీ బిడ్డలను దగ్గరగా చూసేది ఎవరు? నువ్వే కదా. ఎక్కడ కృంగిపోయాడో, ఎక్కడ సడిలిపోయాడో, ఎక్కడ విసిగిపోయాడో వాటిని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ప్రతివానికి సాక్ష్యం ఇచ్చుచు. సాక్ష్యం ఇచ్చుచు అన్న మాట 3 భాగాలుగా రాయబడింది, కానీ ఒకటి మీకు జ్ఞాపకం చేస్తాం. సాక్ష్యం ఇవ్వటం అనే మాటను మనం ఆలోచన చేస్తే మన వ్యక్తిగత అనుభవాల్లో నుండి మన పిల్లలకి ఎప్పుడూ ఏదో ఒక పాఠం నేర్పిస్తూనే ఉండాలి. పిల్లలు బయట నుంచి నేర్చుకునే ఎగ్జాంపుల్స్ కన్నా కుటుంబంలో నుండి, ఫాదర్స్ దగ్గర నుండి, మదర్స్ దగ్గర నుండి నేర్చుకునే ఎగ్జాంపుల్స్ ఎక్కువ. ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మా తండ్రి ఇలాంటి వాడు, మా తల్లి ఇలాంటిది అన్న సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. మన పనులు దానిని బట్టి మనం పొగుడుతూ ఉంటాయి. 31వ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆమె పిల్లలు లేచి ఆమెను ఏమంటున్నారంటే చెప్పండి? నీవు ధన్యురాలువు. ఎందుకంటున్నారు అనంటే అంత మంచి సాక్ష్యాన్ని కలిగిన స్త్రీ, ఆ మంచి టెస్ట్ మనీ ఉన్న స్త్రీ. ఈ విషయాలు కూడా తండ్రిగా తల్లిగా మనం ఈ రాత్రికాల సమయంలో గ్రహించాలి. 7 విషయాలు ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చా. మనం ఆధ్యాత్మిక తల్లిదండ్రులమైన, శారీరక తల్లిదండ్రులమైన మనకి తండ్రిగా తల్లిగా దేవుడు ఎలా పరిచయం చేసుకుంటున్నారంటే ఒకవైపున ఒక్కొక్కసారి నేను తల్లిని అని చెప్తా ఉంటాడు, ఒక్కొక్కసారి నేను తండ్రిని అని చెప్తా ఉంటాడు. ఈ 2 పాఠశాలను చూసిన అపోస్తలుడైన పౌలు మనకి జ్ఞాపకం చేసే మాట ఏంటంటే పాత నిబంధన మొత్తంలో ఎక్కడ తల్లి ప్రస్తావన కనిపించదు మనకి. జాగ్రత్త వినండి. పాత నిబంధన అంతా తండ్రులకు మాత్రమే ఈ బాధ్యతలన్నీ నువ్వు నీ కుమారులకు నేర్పించాలి, నీ బిడ్డలకు నేర్పించాలి, నీ బిడ్డలకు నేర్పించాలి. ఇది మాత్రం అంతా తండ్రులకే ఇవ్వబడింది. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుని యొక్క తల్లి ప్రేమను, దేవుని యొక్క తండ్రి వార్నింగ్స్ని, హెచ్చరికలను బాగా అర్థం చేసుకున్న అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే మనమే తల్లిగా ఉండాలి, మనమే తండ్రిగా ఉండాలి. మనమే తల్లి బాధ్యతలను మన పిల్లల పట్ల మనమే నెరవేర్చాలి, తండ్రి బాధ్యతలను కూడా మన బిడ్డల పట్ల మనమే నెరవేర్చాలి. ఆ విధంగా ఈ 7 విషయాల్లో దేవుడు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన హృదయాలకు అత్యంత సమీపంగా ఉంచుకుంటూ ఆ తర్వాత దేవుని సువార్తను ప్రకటిస్తూ మనకున్న ప్రాణాలు కూడా పిల్లల కొరకు ఇచ్చే తెగింపుని కలిగిన వారమై రాత్రింపగళ్ళు కష్టం చేస్తూ ఎవరికి భారంగా ఉండకుండా పిల్లలకి కొన్నిసార్లు పిల్లల్ని చదివించలేని పరిస్థితుల్లోకి వచ్చినవంటే ఇంకా నీకన్నా వేస్ట్ ఫెలో ఎవరున్నారు? తండ్రిగా తల్లిగా నువ్వు కష్టపడి పిల్లల్ని ప్రయోజకులు చేయాలి. అంతే, తప్పదు. నేను చదివించలేను, అది చేయలేను, ఇది చేయలేను అంటే కుదరదు. ఏం చేయాలి అని అంటే బిడ్డల కొరకు మనం నడవాల్సిందే. ఆ తర్వాత ఫైనల్లీ చివరిగా మనం ఆలోచన చేస్తే మనమే రోల్ మోడల్గా ఉండాలి. నా మాట అర్థమవుతున్న రోల్ మోడల్ అంటే ఈ పచ్చుడు నూరుకున్న రోల్ కాదు, మనమే మాదిరిగా ఉండాలి. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. ఫైనల్లీ చివరిది తండ్రిగా హెచ్చరించాలి, తండ్రిగా ధైర్యపరచాలి, తండ్రిగా మంచి సాక్ష్యాన్ని, మంచి టెస్ట్ మనీని వాళ్ళ దగ్గర మనం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండటానికి దేవుడు సాయం చేయనుగా.